హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. చామంతి ప్రేమ్ ఇద్దరు ఒకే రూమ్లో ఎందుకు ఉన్నారు అని రమాదేవి, హర్షవర్ధన్, రోజా చామంతి అండ్ ప్రేమ్ని నిలదీస్తూ ఉంటారు. పాపం ప్రేమ్, మాకు నిజంగా ఫోన్ సిగ్నల్స్ అందలేదు, లేకపోతే మీ విషయంలో మేము అబద్ధం ఎందుకు చెప్తామని ఎంత కన్విన్స్ చేస్తున్నా వినిపించుకోరు అనమాట రోజా రమాదేవి. ఇంక వెంటనే రమాదేవి చామంతి దగ్గరికి వెళ్ళి, నీలాంటి దాన్ని ఇలా కదే, నేను నిన్ను జడ పట్టుకొని బయటికి గెంటేస్తానే అని చెప్పి ఇంకా అలా మెడ పట్టుకోబోతుంటే, ఒక్క నిమిషం రమా అని హర్షవర్ధన్ గొంతు వినపడుతుంది. ఒక్కసారిగా అందరూ అటుగా తిరిగి చూసేసరికి, నువ్వు కొట్టాల్సింది, మెడ పట్టుకొని బయటికి గెంటాల్సింది, అందరూ తలదించుకోవాల్సింది చూసి చామంతి ప్రవర్తనని చూసి కాదు, అదిగో అక్కడ గుంటకాడ నక్కల కిటికీ వెనకాల ఎదురు చూస్తున్నాడు కదా ఆ గుణాన్ని చూసి నువ్వు బాగా బుద్ధి తెచ్చుకోవాలి, వాడిని చెప్పుతో కొట్టాలి అని అంటారు హర్షవర్ధన్. ఒక్కసారిగా గుణ షాక్ అయిపోతాడు. ఇంకా రోజా, నిషా, రమాదేవి అందరూ కిటికీ దగ్గర దాక్కొని ఉన్న గుణానైతే చూస్తూ ఉంటారు. వెంటనే హర్షవర్ధన్ గుణ కాలర్ పట్టుకొని అలా లోపలికి లాక్కొని వస్తారు. అంకుల్ అంకుల్, ఏయ్, ఇంకొక్క మాట నీ నోట్లోండి వచ్చిందో ఏం చేస్తానో నాకే తెలీదు గుణ. ఇప్పటి వరకు నేను ఎవ్వరిపై పల్లెత్తి చేయి కూడా ఎత్తలేదు, నీపై ఎత్తేలా చేసుకోవద్దు, నిన్ను కొట్టేలా చేసుకోవద్దు. ఇప్పుడు చెప్తున్నాను. రమా, నిషా, అమ్మ రోజా ముగ్గురు చామంతి ప్రేమను అనుమానించారు కదా, వీడియో చూపించగానే చూశారు కదా, కానీ ఆ వీడియోలో అని ఫ్లాష్ బ్యాక్కి వెళ్తారు. ఎప్పుడైతే చామంతి అండ్ ప్రేమ్ల వీడియోని నిషా హర్షవర్ధన్కి చూపిస్తుందో ఆ వీడియో చూస్తాడనమాట హర్షవర్ధన్. ఇంకా చూసేసరికి తన వీడియో తీస్తున్న వాడి చెయ్యి అయితే కనబడుతుంది. ఆ చేతికి ఉన్న రింగ్ కానీ వాడి షర్ట్ కలర్ కానీ అన్నీ గుణాకి మ్యాచ్ అవుతూ ఉంటాయి. ఇంకప్పుడు అర్థమవుతుందనమాట హర్షవర్ధన్కి, ఈ వీడియో తీస్తున్నది గుణానే, అంటే కావాలనే గుణ, నిషా ఇద్దరు కలిసి చామంతిని ప్రేమ్ని బ్యాట్ చేయాలనుకుంటున్నారు. అందుకే వీళ్ళు ఈ ప్లాన్ వేశారు. కానీ నేను వీళ్ళకు ఊహించిన ట్విస్ట్ ఇస్తా కదా అని హర్షవర్ధన్ మనసులో అనుకుంటారు. అదంతా విని ప్రేమ్ అండ్ చామంతి ఇద్దరు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సిగ్నల్స్ రాకపోవడం, ఇద్దరు రాత్రంతా ఒకే రూమ్లో లాక్ అవ్వడం, ఇదంతా చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది అనుకున్నారా? మీరు వేసిన ప్లాన్ అని నేను పసిగట్టలేననుకుంటున్నారా? రే గుణ, నీకు ఇది ఆఖరిసారి చెప్తున్నాను. ఇంకొకసారి చామంతి క్యారెక్టర్ని బ్యాడ్ చెయ్యాలనుకున్నా, నా కొడుకు ప్రేమ్కి చామంతికి నువ్వు కావాలనే బ్యాడ్ నేమ్ తీసుకురావాలనుకుంటున్నావు. ఎందుకంటే నీతో చామంతికి జరగాల్సిన పెళ్ళి ఆగిపోయిందని, నా కొడుకు ప్రేమే ఆ పెళ్ళి ఆపే సాక్ష్యాల్ని తీసుకువచ్చాడని వాళ్ళిద్దరిపై నువ్వు పగపట్టినట్టున్నావు. కానీ నేనుండగా నువ్వు వాళ్ళని ఏమీ చేయలేవు. నువ్వు దేనికి పనికి రాకుండా ఉండాలి అని అనుకుంటే ఇలాగే నీ నీచపు స్వభావంతో ఉండు. లైఫ్లో ఏదోటి సాధించాలి అనుకుంటే ఇప్పటికైనా మారు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు చామంతి ప్రేమ్ని తీసుకొని హర్షవర్ధన్. ఇంక పాపం చామంతి వెంటనే బాబుగారు అని హర్షవర్ధన్ కాళ్ళపై పడుతుంది. చామంతి, ఏం చేస్తున్నావమ్మా అని అడుగుతారు. లేదు బాబుగారు, మీరు నా విషయంలో ఎంతో చొరవ తీసుకున్నారు. కాలేజీలో అందరి ముందు మరొక్కసారి నా పరువు అంతా పోయేది. మీరే దాన్ని నిలబెట్టారు. థ్యాంక్ యూ సో మచ్ అయ్యగారు అని అంటుంది. చూడమ్మ చామంతి, ఒక ఆడపిల్లపై మచ్చపడ్డం అది కరెక్ట్ కాదు. నా ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు మాత్రమే ఆడవాళ్ళు, మిగతా వాళ్ళందరూ ఆట బొమ్మలని నేను అనుకోను. నీలో నాకెప్పుడు నా కూతురులాగే కనబడతావమ్మా. నీలాంటి అమ్మాయి నా ఫ్యామిలీ మెంబర్ అయితే నేను చాలా సంతోషంగా ఉంటానమ్మా అని చెప్పి పాపం హర్షవర్ధన్ ప్రేమగా ఇంకా అలా తలపై చేవేసి నిమురుతారు. అదంతా చూస్తూ రమాదేవి వాళ్ళు చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతారు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. చామంతి హ్యాపీగా రెడీ అయ్యి ప్రేమ్ బైక్పై కాలేజ్కి రీచ్ అవుతుంది. ఈరోజు ఏంటో తెలుసా? ఫేర్వెల్ పార్టీ. సో ఈ ఫేర్వెల్ పార్టీని మన చాలామంది కాలేజెస్లో ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? డ్యాన్సులు వేస్తారు, పాటలు పాడతారు, టీచర్స్ని టీజ్ చేస్తూ టీచర్స్ని ఇంకెప్పుడు మనం చూడమని
కొంతమంది అయితే ఫ్యాన్లు పగలు కొడతారు, లైట్లు పగలు కొడతారు, బెంచ్లు పగలు కొడతారు. బట్ నో, ఇట్స్ నాట్ అట్ ఆల్ అ ఫేవర్ పార్టీ. ఫేర్వెల్ పార్టీ అనేది మన చెరగని జ్ఞాపకంలా గుర్తుండాలి. ఫేర్వెల్ పార్టీ అనేది ఎప్పటికీ తలుచుకునే ఒక తీపి గుర్తుగా ఉండిపోవాలి. మనకి ఈ సంవత్సరాలు, ఈ 4 సంవత్సరాలు మన బీబీఎల్ కంప్లీట్ అయ్యేంత వరకు మనకి అండగా, తోడుగా, ఏ డౌట్ వచ్చినా క్లారిఫై చేస్తూ మనల్ని ఇంత వారిని చేసిన మన గురువులు, ఐ మీన్ టీచర్స్ని మనం గౌరవించడమే అసలైన ఫేర్వెల్ పార్టీ. ఇప్పటి వరకు అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో పక్కన పెడదాం. ఇప్పటి నుండి మనం మనం మాత్రం ఆదర్శంగా నిలబడాలి. ఒక ఫేర్వెల్ పార్టీ అంటే కేవలం హంగామా డ్యాన్సులే కాదు, గురువుని పూజించడం అనే విషయం కూడా ఖచ్చితంగా అందరికీ తెలిసేలా మనం ఈ ఫేర్వెల్ పార్టీని కండక్ట్ చేయాలి అని చెప్పి చామంతి స్టేజ్పై చెప్తుంది. ఇంకా మాటలకి అందరూ హ్యాపీగా క్లాప్స్ కొడతారు. సో వెంటనే అలా ఎంతో హ్యాపీగా ఇంకొక ప్లేట్ అవి తీసుకొచ్చి చామంతి గుణ సారీ చామంతి అయితే ప్రేమ్కి అండ్ వాళ్ళ ప్రిన్సిపల్ సార్స్ అండ్ ఎవరెవరైతే ఉన్నారో టీచర్స్ వాళ్ళందరికీ ఇంకొక్కొక్కరు పాదాభివందనాలు చేస్తూ వాళ్ళకి కాళ్ళు అయితే కడుగుతారు. అది చూసి ఇంకా పులకించిపోతూ ఉంటారన్నమాట టీచర్స్. ప్రతి బ్యాచ్ వాళ్ళు ఎప్పుడూ ఇలా బిహేవ్ చేయలేదమ్మా, మిమ్మల్ని ఇలా చూస్తుంటే చాలా అంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది, చాలా గర్వంగా. మేము టీచింగ్లో ఉన్నందుకు మాకు ఎంతో మీలాంటి ఒక విలువైన వ్యక్తులు స్టూడెంట్స్గా దొరికారు అని, జీవితాంతం గుర్తు పెట్టుకునేలా ఉంది అని పాపం ఎంతో హ్యాపీగా ఇంకా కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటారనమాట టీచర్స్. సార్, మీ కళ్ళలో నీళ్ళు రాకూడదు అని చెప్పి చామంతి వాళ్ళు ఇంకా తుడుస్తారు. అలా ఇంకా అందరూ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటుంటే ఈ గుణాకి మాత్రం ఒక క్రూయల్ ఐడియా వస్తుంది. ఆ క్రూయల్ ఐడియాలో భాగంగా ఏం చేస్తాడు అంటే, ఇప్పుడు నేను చేయబోయేది ఏంటో కాదు, ఇది కెమికల్ లిక్విడ్. బండి స్టార్ట్ చేసిన 5 సెకండ్లకే ప్రాణాలు పైకి పోతాయి. కాబట్టి వీడిని ఎలా అయినా ఆ గుణ చామంతి ప్రేమ్ వెళ్ళే బైక్లో కలుపుతా. అప్పుడు ఇద్దరు కలిపి పైకి పోతారు. వాళ్ళిద్దరూ పైకి పోవడమే కదా నాకు కావాలి. ఇంకా అలా ఫేర్వెల్ పార్టీ అయితే కంప్లీట్ అయిపోతుంది. ప్రేమ్ బైక్ పై దగ్గరికి వస్తారు. వచ్చి చామంతి రా వెళ్దాం అని అంటారు. ఆ వస్తున్నాను బాబు అని చెప్పి చామంతి వాళ్ళ ఫ్రెండ్తో అయితే మాట్లాడుతూ ఉంటుంది. కరెక్ట్గా అదే టైంకి ఇంకా ప్రేమ్ అయితే చామంతి వచ్చేలోపు బైక్ స్టార్ట్ చేద్దామని ఇంకా బైక్ అయితే స్టార్ట్ చేయబోతూ ఉంటాడు. స్టార్ట్ చేసేలోపు ఒక్కసారిగా ఆ బైక్లో నుండి మంటలైతే రావడం జరుగుతుంది. ఇంకా ఒక్కసారిగా షాక్లో ఉండిపోతాడనమాట పాపం ప్రేమ్. ఇంకా వెంటనే అలా ప్రేమ్ బైక్ దిగబోతూ ఉంటేనే బైక్కి మంటలైతే అంటుకుంటాయి. ఇంకా అలా అందరూ ఒక్కసారిగా వచ్చి కాపాడబోతుంటే పాపం ప్రేమ్ అయితే అలా కింద పడిపోతాడు. ప్రేమ్ బాడీలో చాలా వరకు ఇంకా మొత్తం తగలబడిపోతుంది. ప్రేమ్ ఫేస్ రక్తం వచ్చేస్తుంది. ఇంకా చామంతి పరుగు పరుగున ప్రేమ్ దగ్గరికి వెళ్ళి ప్రేమ్ బాబు అని ప్రేమ్ని హాస్పిటల్కి తీసుకువెళ్తుంది. ప్రేమ్కి అయితే ఇంకా ట్రీట్మెంట్ అయితే జరగడం స్టార్ట్ అవుతుందన్నమాట. ఇంకా ప్రేమ్ ట్రీట్మెంట్లో భాగంగా ప్రేమ్కి అంతా చేస్తూ ఉంటారు. కానీ ప్రేమ్ మాత్రం దేనికి రెస్పాండ్ అవ్వడు. ఇదేంటి, ప్రేమ్ దేనికి రెస్పాండ్ అవ్వటం లేదు, ఏమైంది ప్రేమ్కి అని చెప్పి ఇంకా అలా ప్రేమ్ వైపు అయితే చూస్తూ ఉంటారు డాక్టర్స్. బట్ ప్రేమ్ దేనికి రెస్పాండ్ అవ్వకుండా ఉంటాడు. అప్పుడే ఇంకా ఇదే విషయాన్ని వీళ్ళతో చెప్పడంతో రమాదేవి, హర్షవర్ధన్ వీళ్ళందరూ కలిసి ఇంకా బయలుదేరుతారు హాస్పిటల్కి. హర్షవర్ధన్ ప్రేమ్ ఆ స్థితిలో ఉండడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. నాన్న, ప్రేమ్, అమ్మ చామంతి, ఏం జరిగిందమ్మా అని అడుగుతారు. అది అయ్యగారు అని బైక్పై ఎక్కుతుంటే, బైక్పై స్టార్ట్ చేస్తుంటే బైక్లో మంటలు అంటుకున్నాయని అండ్ ప్రేమ్ అందులో హాఫ్ కాలిపోయాడని చెప్పడంతో ఒక్కసారిగా హర్షవర్ధన్కి అయితే కళ్ళ నిండా కన్నీళ్ళు వస్తూ ఉంటాయి. ప్రేమ్, ఎందుకురా ఎందుకురా నీకు ఈ కష్టాలు, ఎందుకు ఇలా జరుగుతుందిరా నీకు అని బాధపడుతుంటే రమాదేవి మాత్రం అలా సైలెంట్గా చూస్తూ ఉంటుంది. ఇంక వెంటనే డాక్టర్ బయటకు వస్తారు. డాక్టర్, ఇప్పుడు మా ప్రేమ్కి ఎలా ఉంది అని అడుగుతారు హర్షవర్ధన్. యాక్చువల్లీ అతని స్కిన్ చాలా వరకు టేర్ అయిపోయింది, కాబట్టి అతనికి మేము ప్లాస్టిక్ సర్జరీ చేయాలనుకుంటున్నాం బాడీకి.
అతను బ్రతికే ఛాన్సెస్ కూడా 95% లేవు అనే చెప్పొచ్చు. ఎందుకంటే అతను సడన్గా ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేశాడు కాబట్టి అతను బ్రతకచ్చో బ్రతకలేమో అని చెప్పలేం. అండ్ అతనికి బ్లడ్ అనేది కావాలి అని చెప్పడంతో ఇంకా వెంటనే పాపం చంద్రిక అదంతా వింటుంది. అతనిది ఓ పాజిటివ్ అని చెప్పేసరికి, సార్ నాది కూడా ఓ పాజిటివే, నేను నేను ప్రేమ్ బాబుకి నా రక్తాన్ని ఇస్తాను అని పాపం ఇంక లోపలికి వెళ్తుంది చంద్రిక. ఇదంతా చూస్తూ రమాదేవి, ఏంటి ఇప్పుడు నేను వీడి కోసం హాస్పిటల్లో ఉండాలా, అంత సీన్ లేదు అని అనుకుంటూ, ఆ హర్ష నాకు చిన్న పనుంది చూసుకొని వస్తాను అని చెప్పి బయలుదేరుతుంది. రమా, ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందో నీకు తెలుసా అని అడుగుతారు. అదే నువ్వు చంద్రిక అందరూ ఉన్నారు కదా హర్ష, నేనెందుకు చెప్పు, నేను వెళ్తున్నాను, ఏదైనా అవసరమైతే వస్తాలే అని చెప్పి ఇంకా వెళ్ళిపోతుంది రమాదేవి. హర్షవర్ధన్, ఛ రమా, ఇంత కర్కసురాలని నేను జీవితంలో అనుకోలేదు, ఛీ అని అనుకుంటారు. పాపం చామంతి ఏమో అలా చూస్తూ ఉంటుంది. వెంటనే ప్రేమ్ బాబు బ్రతికే ఛాన్సెస్ వచ్చేలా దేవుడికి వెళ్ళి గుడిలో అర్చన చేయించాలి అని పాపం వెంటనే గుడికైతే బయలుదేరుతుంది చామంతి. ఇంకా గుడిలో చెప్తారనమాట. అప్పుడే ఇంకా హర్షవర్ధన్ రమాదేవి వాళ్ళు కూడా అదే గుడికి వస్తారు. చంద్రిక ఏమో పాపం తన దగ్గర ఉంటుంది, లైక్ ప్రేమ్ దగ్గర ఉంటుంది. ఇంకా వెంటనే బయలుదేరుతారు, వస్తారు. సార్, మా మా ప్రేమ్ బాబుకి అలా ఘోరమైన యాక్సిడెంట్ జరిగింది, ఆయన బ్రతికే ఛాన్సెస్ 95% లేవు అని అంటున్నారు, కాబట్టి మీరే ఎలా అయినా ఏం చేయాలో పరిష్కారం ఇవ్వండి అని ఏడుస్తూ అడుగుతుంది. పాపం చామంతి ఇంకా హర్షవర్ధన్ కూడా చూస్తూ ఉంటారు. చూడండమ్మా, దీనికి ఒకే ఒక్క పరిష్కారం, మీరు ఇప్పుడు మార్నింగ్ వచ్చారు కాబట్టి మృత్యుంజయ మంత్రాన్ని జపిస్తూ దేవుడి చుట్టూ అంగ ప్రదక్షిణలు చేస్తూ మీరు మోకాలపై నడుస్తూ దేవుడి దగ్గర మొక్కు తీర్చుకోవాలి. తీర్చుకున్న తర్వాత నిప్పుల గుండంపై 108 సార్లు నడవాలి అని చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు అందరూ. ఇంకొకటమ్మా, ఇది కేవలం అతనికి తల్లి లేకపోతే భార్య, వీళ్ళిద్దరిలో ఒకరు చేయొచ్చు, తల్లి చేయొచ్చు లేకపోతే భార్య చేయొచ్చు అనేసరికి ఇంకా హర్షవర్ధన్ అలా రమాదేవి వైపు చూస్తారు. రమాదేవి ఏమో హర్ష, నేను చెప్పాను కదా పనుందని, ఏదో నువ్వు వస్తానన్నావు అని ఉన్నానంతే, నేను వెళ్తున్నానని చెప్పి తప్పించుకొని వెళ్ళిపోతుంది. అమ్మో, వచ్చేసాను కాబట్టి సరిపోయింది, లేకపోతే ఏం జరిగేది, ఇప్పుడు ఆ ప్రేమ కోసం నేను నా కాలిని నా ఒంటిని ఇంత డ్యామేజ్ చేసుకోవాలా అని రమాదేవి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా హర్షవర్ధన్, దేవుడా నేను చేయొచ్చా అని అడిగితే పంతులు గారిని, లేదు బాబు, మగవాళ్ళు చేయకూడదు, ఆడవాళ్ళు చేయాలి అని చెప్పేసరికి పాపం హర్షవర్ధన్, దేవుడా ఎలా అయినా నా ప్రేమ బ్రతకాలి, ఇప్పుడు నేను ఏం చేయాలి అని పాపం మృత్యుంజయ హోమం అయినా జరిపించాలని ఫిక్స్ అయితే అప్పుడే చంద్రిక అక్కడికి వస్తుంది. ఇంకా చామంతి గట్టిగా డిసైడ్ అవుతుందనమాట, లేదు ఎలా అయినా నేనే ప్రేమ్ బాబు తరపున ఈ హోమం జరిపించాలి, నేనే ప్రేమ్ బాబుకి ఎలా అయినా చూసుకోవాలి అని చెప్పి పాపం చామంతి రెడీ అవుతుంది. ఇంకా హర్షవర్ధన్ అలా వెళ్ళిపోయిన వెంటనే చామంతి పసుపు శారీ, ఎల్లో శారీ కట్టుకొని ఇంకా చామంతి నుదుటిన కుంకుమ పెట్టుకొని ఇంకా తాళిని బయటికి తీసి అలా మృత్యుంజయ హోమాన్ని మంత్రాన్ని జపిస్తూ దేవుడి చుట్టూ ఇంకా మోకాలతో 108 ప్రదక్షిణలు అయితే చేస్తూ ఉంటుంది. అప్పుడే హర్షవర్ధన్ హాస్పిటల్కి వెళ్తారు. ఇంకా చంద్రిక కూడా పాపం గుడికైతే వస్తుంది. సో చంద్రిక గుడికి వచ్చి ఒక్కసారిగా షాక్ అయిపోతుందన్నమాట చామంతిని చూసి. ప్రేమ్ బాబుకి ఏం కాకూడదు, ప్రేమ్ బాబుకి ఏం కాకూడదు అని ఎంతలానో పాపం ఆలోచిస్తూ ఇంకా అలా చామంతి అయితే అన్ని ప్రదక్షిణలు చేసి ఇంకా నిప్పుల గుండం లోపల నడుస్తుంది. ఒక్కసారిగా ఇంకా చామంతి మెల్లో ఉన్న తాళిని చూసి చంద్రిక షాక్లో ఉండిపోతుంది. ప్రేమ్ బాబుకి ఏమి కాకూడదు అనేసరికి అప్పుడే హర్షవర్ధన్ ఆపరేషన్ సక్సెస్ అయింది అని, ప్రేమ్ బ్రతికాడు అని చెప్తారు. ఆ మాటలు విని ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుందన్నమాట చామంతి. ఇంకా చంద్రిక చామంతిని హక్ చేసుకుంటుంది. చామంతి, ఏంటమ్మా ఏంటిది, నీ మెళ్ళో తాళుందేంటి, ఇది ఇది ప్రేమ్ బాబు అని అంటారు. అవునత్త, ఈ తాళిని ప్రేమ్ బాబే కట్టారు, కానీ ఈ విషయం ప్రేమ్ బాబుకు కూడా తెలీదు, యాడ్ షూట్లో నేను తీసేశాను అనుకుంటున్నారు, నేను ఇంకా ఈ తాళిని ఉంచుకున్నాననే విషయమే ప్రేమ్ బాబుకి తెలీదు అని ఇంకా అలా పాపం చూస్తూ ఉంటారనమాట చామంతి. మీ ఇద్దరిది దేవుడు కలిపిన బంధం అమ్మ,
అందుకే ఇలా జరిగింది. నువ్వేమీ కంగారు పడద్దు. చామంతి, మీ ఇద్దరి పెళ్ళి జరిగింది అని హర్షవర్ధనయ్య గారికి సమయం చూసుకొని నేను చెప్తాను. నిషా విషయంలో కూడా ప్రేమ్ బాబు ఎలాంటి తప్పు చేయలేదని నిరూపిద్దాం అని ఇంకా చంద్రిక వాళ్ళైతే హాస్పిటల్కి బయలుదేరుతారు. ప్రేమ్ అలా కోలుకునేసరికి చాలా హ్యాపీగా ఉంటారు చామంతి, చంద్రిక, హర్షవర్ధన్. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.